మీరు సరి చేసుకోవడానికి, మీరు ఒప్పుకోవడానికి సిగ్గుపడకుండా నిర్మోహమాటంగా మీరు గనక వెళ్తే దేవుడు నిన్ను ఎంత మహింపరుస్తాడో తెలుసా? నువ్వు అందరి ఎదురుగా పాపాన్ని అవమానపరిచి, నువ్వు అందరి ఎదురుగా నువ్వు అనుకుంటున్నావు నేను అవమానం చెందుతున్నాను, నువ్వు అనుకుంటున్నావు బహుశా క్షమాపణ అడగటం వల్ల ఇతరుల దగ్గరికి వెళ్ళి. లేదు లేదు, నువ్వు అవమానపరచబడట్లా. నీ అవమానాన్ని క్రీస్తు సిలువలో మోసాడు. నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? పాపాన్ని అవమానపరుస్తున్నావు అందరి ఎదురుగా. నువ్వు లోకాన్ని అవమానపరుస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని అవమానపరిచావో, నువ్వు ఎప్పుడైతే పాపాన్ని అవమానపరిచావో అందరి ఎదురుగా ప్రియులారా, దేవుడు నిన్ను ఎంత ఘనంగా ఎంచుతాడో నీకు తెలియదు. దేవుడు అందరి ముందు దేవుడిని ఎంత లేవనెత్తుతాడో నీకు తెలియదు ప్రియులారా. చాలామంది మారు మనసులో ఉన్నటువంటి ఈ లోతుని గ్రహించలేక వారు ఇంకా చల్లారిపోయినటువంటి స్థితిలోనే, చల్లారిపోయినటువంటి కుటుంబాలుగానే, చల్లారిపోయినటువంటి ఆత్మీయతలోనే మనుషులు, విశ్వాసులు బ్రతుకుతూ ఉన్నారు.